నా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమునందు నెరవేరునట్టు ఈ లోకమునందు నెరవేరునుగాక. తండ్రి, మీ సృష్టిలో ప్రతి జీవరాశి సుఖ సంతోషాలతో ఉండేలా అనుగ్రహింపుడి. ఆమేన్. నువ్వు ప్రార్థన చేస్తుంటే నా మనసంతా ఏదో ఆనందంతో నిండిపోయింది. ఆ దేవుడు తన చూపుడు వేలు పట్టించి నన్ను తనతో పాటు ఎక్కడికో తీసుకుపోతున్నట్టు అనుభూతి. అవునయ్యా, నాకు కూడా అలాగే అనిపించింది. సరే కానీ మన రమేష్ ఎక్కడికి వెళ్ళాడు? రమేష్, రే రమేష్. ఇప్పుడు వాడితో పనేంటయ్యా? ఇవాళ సుఖదేవ్ మహారాజు వాళ్ళ ట్రస్ట్ బోర్డు మీటింగ్ ఉంది. ఆ మీటింగ్లో ఇవాళ మన మానవతా ట్రస్ట్ గురించి వాళ్ళు చర్చిస్తారట. బెనర్జీ గారు కబురు పెట్టారు, కలవాలి వెళ్ళి. ఈరోజు మన ట్రస్ట్కి వాళ్ళు నిధులు శాంక్షన్ చేస్తారట మన మానవత. అంటే అంటే మనం ఎదురు చూస్తున్న ఆ రోజుల్ని దేవుడు ఇంత త్వరగా తెస్తాడని నేను అనుకోలేదయ్యా. అయ్యా అయ్యా కొట్టమాకండయ్యా, కొట్టమాకండయ్యా. అయ్యా పడరా, నువ్వు ఈ పేటలో నీకేం పడరా? ఏం దొంగతనం చేద్దావచ్చో చెప్పు. రమేష్, ఎవర్రాది? పిల్లలు ఎత్తుకెళ్లే వాళ్ళ ఉన్నాను నాన్న. అయ్యా అయ్యా కొట్టమాకండయ్యా, ఇంకొక దెబ్బ ఈ ఒంటి మీద పడితే తట్టుకునే శక్తి నాటకాలు ఆడుతున్నాడు. నాటకాలు 3 రోజుల క్రితం పక్క వీధిలో మల్లయ్య గారు మనం ఎత్తుకెళ్ళు. మరి ఈ రోజు ఈ పేట చెప్పు. నువ్వు ఆగు. అయ్యా, నేను పిల్లల్ని ఎత్తుకెళ్ళేవాడిని కానయ్యా. నాన్న వీడు మాట్లాడమదు, వీడే దొంగ. అయ్యా, నేను చెప్పేది నిజం అయ్యా. అయ్యా, నేను నా పెళ్ళాం బిడ్డని ఎత్తుకుంటూ వచ్చానే కానీ నీ పిల్లల్ని ఎక్కడ ఎత్తుకోవటం ఏంటా? ఇంతకెవరు? అయ్యా, నేను చెయ్యను బాబు. తాగుడు పేకాట నన్ను, నా జీవితాన్ని నాశనం చేశాయి బాబయ్య. ఆ రోజు నా బిడ్డ పుట్టినరోజు, వాడికి ఏమన్నా కొనుక్కొద్దామని అనుకున్నాను. ఆ రోజు ఖర్చు కట్టినట్టు నా రిచ్చాకి పెద్ద బేరాలు ఎంత తగిలి 2 బేరాలు నా సారాయిక సార్లు పేకాడి డబ్బులు సంపాదించి నా బిడ్డకి ఏమైనా కొనుక్కొద్దాం అనుకున్నాను. నా బిడ్డను దాచుకుని ఒకరు దొంగతనం చేసి అమ్ముతూ ఉంటే దొంగ సొత్తని పోలీసులు నా వెంట పడ్డారు బాబు. అంతే ఉరకతానే ఉన్నా, ఉరికా ఊళ్ళు దాటే మాత్రం బుద్ధి మారుతాయ్యా. కాలం కలిసి రాలా, దొంగతనాలు చేస్తానే ఉన్నా. మళ్ళీ ఈ ఊరు వచ్చి నా బెల్లం బిడ్డను ఎదుగుతావంటే అయ్యా ఇదిగో ఈ వేషం చూసి నన్ను పిల్లలు ఎత్తుకెళ్ళా కొడుతున్నారు బాబు. ఏమిటిరా రమేష్, అంత ఆవేశం ఎందుకురా? ఎలా పడితే పెద్దవాళ్ళని కొట్టడమే. అదే లేదు సరే సర్లే, టిఫిన్ చేసే వేళకు వచ్చాడు. మీ అమ్మ టిఫిన్ ఇస్తుంది, వెళ్ళి పట్టుకురా. కూర్చోబెట్టి అతను అక్కడ కూర్చోబెట్టి. కూర్చో. దేవుడిని చల్లగా చూస్తాడయ్యా. ఏమిటిరా కింద కూర్చోబెట్టినట్టున్నావు? అయ్యా, నా అసమంటోడు మీ అసమంటోడు లోపలికి రానియటమే గొప్ప. అటువంటిది కుర్చీలోనే బాబాయ్ వద్దు బాబాయ్, నేను కింద కూర్చుంటాను బాబాయ్. సరే, నేను కూడా కిందే కూర్చుంటాలే. ఏంటయ్యా కిందే కూర్చున్నావే? అతిథి నేలపై కూర్చుంటే నేను కుర్చీ మీద కూర్చొని ఎలా తినగలను? చూడమ్మా, నాలాంటి మురికోడిని ఈగల ముసురుతో కంపు కొడుతున్న నాకు కాసంత దూరంగా కూకోమని మీరన్నా చెప్పండి అమ్మా. చూడనైనా, శరీరం ఆత్మను మోసే సాధనం. ఆత్మ ఆ దేవుని వాక్యములు విని అవి అమలుపరచడానికి భూమి మీదకి వచ్చిన ప్రకాశం. క్షీణించే శరీరం కన్నా దేవుని ఆదేశం పొందిన ఆత్మనే మేము చూస్తాం. అయ్యా, దేవుళ్ళు ఏడనో ఉండరయ్యా. మీలాంటి మంచి మనుషుల రూపంలో ఈ భూమి తిరగతానే ఉంటారు, కనిపెట్టలేవంతే. అయ్యా అయ్యా, మిమ్మల్ని చూడాలనుందయ్యా, కానీ చూడటానికి సరైన చూపు లేకుండా చేశాడయ్యా దేవుడు. ముందు టిఫిన్ చెయ్యి. ఎవరో తలుచుకున్నట్లున్నారే. నన్ను ఎవరు తెలుసుకుంటారే బాబు? నా బట్ట దగ్గబడ్డావు తప్ప నన్ను ఎవరు తెలుసుకోలేదు. రమేష్,
ఏమిట్రా ప్రశ్నలు బుద్ధి లేకుండా? అయ్యా నేను చేసిన పాపాలే నాకు చూపు లేకుండా చేసేయ్యా, అంతకంటే నేనేం చెప్పలేను. అయ్యా మీ నా ఆకలి తీర్చారు, మీ మంచి మాటలతో నా మనసు నిండిపోయిందయ్యా. వెళ్ళొస్తానయ్యా, అయ్యా వెళ్ళొస్తా. సరే కానీ నీ పేరేమిటో చెప్పకుండా వెళ్తావేమయ్యా? నా పేరయ్యా రంగన్నయ్యా. ఏంటి 5 ఏళ్ళ క్రితం అన్నదానం సత్రం దగ్గర రిక్షా దొక్కుతూ బతికేవాడినయ్యా. ఏది అమరావతి అన్నదాన సత్రం దగ్గర? అవునయ్యా. 25 ఏళ్ల క్రితం. నీ భార్య పేరేమిటి? లచ్చమ్మయ్యా. ఆ మిషన్ కుట్టే లక్షణం మీనా? తెలుసమ్మా. ఆవిడ చనిపోయి చాలా కాలం అయింది కదా. చచ్చిపోయిందా నా లచ్చమ్మ? నా లచ్చమ్మ చచ్చిపోయిందా? లచ్చమ్మ మరి నా బిడ్డ అయ్యా, మరి నా బిడ్డ అయ్యా. పెట్టలేదు వెళ్ళిపో, నీకే చెప్పేది వెళ్ళిపో. అయ్యా నా బిడ్డ నీకనే చెప్పేది ఇగో, పెట్టలేదు గిట్టలేదు. రమేష్, అయ్యా. ఏంట్రా అయ్యా దౌర్జన్యం? నా కొడుకు అని ఉన్నాడు. చెప్పండి అయ్యా నా ఏంట్రా కొడుకు. దౌర్జన్యం? ఆయన ఎవరో తెలుసా నీకు? ఎవరమ్మా? అతనేనా నీ కన్న తండ్రి? వీడు వీడు వీడే నా కన్న తండ్రి. నువ్వెక్కడి నుంచి వచ్చావా? వీడే నా కన్న తండ్రి. అమ్మా అమ్మా, నాన్న చెప్పేది అబద్ధమని నువ్వన్నా చెప్పమ్మా. మీ నాన్న నవ్వులాటకైనా అబద్ధం చెప్పర్రా. అమ్మా నువ్వెక్కడి నుంచి వచ్చావు అక్కడ చెప్పు. ఇంకోసారి కనిపించట్టు నిన్ను నరికేస్తాను. పో. రేయ్ బాబు, రమేష్, ఎవరితో మాట్లాడుతున్నా తెలుసా? ఆ రంగాన్ని కన్నా తండ్రి రా. నాన్న నేను అన్న దాంట్లో తప్పేమనుందా? ఆ రోజు అతనికి పిల్లలు అవసరం లేదు. మరి ఈ రోజు అతను అవసరం మమ్మల్ని వెతికేలా చేసిందే తప్ప మేమంటే ప్రేమ ఉండి కాదు. అతను ఆ రోజు చేసిందే తప్పనిపించి కాదు. గుండెల మీద చేసుకుని చెప్పు. నీ భార్య బిడ్డని ఎందుకు వెతుకుంటూ వచ్చావు చెప్పు. రమేష్, అవునయ్యా, ఈ వయసు కళ్ళు కనబడబోయేసరికి మరో మడిసి సహాయం అవసరం అని. రమేష్, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? ఆ రంగ నిన్ను కన్న తండ్రి రా. రేయ్, అలా పిలవద్దురా. అలా పిలిచే అర్హత నీకు లేదు. ఇంతకాలం నేను నేర్పిన సంస్కారం ఏమైందో మాకేం అర్థం కావట్లేదు. నన్ను క్షమించండి. మీరు నేర్పిన సంస్కారం వీడు చేసిన అనే ముందు చిన్నదైపోయింది అమ్మా, చిన్నదైపోయింది. నాకు మీరే కావాలి. నువ్వు నాకొద్దు. ఎక్కడి నుండి వచ్చావు అక్కడికే వెళ్ళిపో. వెళ్తానయ్యా, వెళ్తాను. ఇన్నాళ్ళు నా బిడ్డను ఎదిగి పట్టుకొని ఆడికాడే కాలం గడిపేద్దామని కలుపుకుంటూ నా బిడ్డ జాడే తెలియలేదనుకుంటా. ఆగు రంగా, నువ్వు ఆగు. రమేష్, నా మాట వింటావా వినవా? వింటాను నాన్న, మీరు చెప్పినట్టు వింటాను. కానీ మీకు దూరంగా బ్రతకమని మాత్రం చెప్పకండి. అలా చెప్తే నా ప్రాణం నేను వదిలేస్తాను. రమేష్, చూడనా, నిన్ను నవమాసాలు నా కడుపున మోసి కనకపోయినా నువ్వు మాకు ఆ దేవుడిచ్చిన బంగారాన్ని. చూడు, నీ అవసరం మాకెంతుందని మేము భావిస్తున్నాము, నీ అవసరం మాకెంతుందని నువ్వు భావిస్తున్నావు. అలాగే మనందరి అవసరం నీ కన్న తండ్రికి అంతే ఉండాలి. ఏ అయినా తన బిడ్డ సుఖంగా ఉండాలనే కోరుకుంటాడు. నేను అంతే బాబు, నా బిడ్డ మీ కాడ క్షేమంగా ఉన్నాడన్న తృప్తితో నేను నువ్వు వెళ్ళొద్దు. ఎక్కడికి వెళ్ళి ఏం చేస్తావు నువ్వు? నేను ఏ పని చేసుకోలేదు. నేను రోడ్డుకుంటుండే కదా బాబు. మాత్రాన నీకెవరు లేరని వెళ్ళిపోతావా? అడుక్కుంటావా? మాకు కళ్ళు లేవు.
బాబు అనుకోవట్లేదే మీకు కళ్ళు లేవా బాబు? అవును రంగ, మాకు కూడా కళ్ళు లేవు. కళ్ళు లేనంత మాత్రాన అనుకుంటాను. దేవుడు రాసిన రాతకు తిరగ రాసిన లూయి బ్రెయిలీ కూడా గుడ్డివాళ్ళు. ఆ రోజు అతను నీలాగా ఆలోచించుంటే ప్రపంచంలో ఉన్న గుడ్డి వాళ్ళందరూ అడుక్కుంటూ ఉండేవారు. అహర్నిశలు కష్టించాడు. అహర్నిశలు కష్టించాడు. చూడు, అంగవైకల్యంతో ఏ అంధుడు కుంగిపోకూడదని, కళ్ళున్న వాళ్ళకి ఏ మాత్రం తీసిపోకూడదని ఆ రోజు ఆయన భావించాడు. అందుకే మన చేతి వేలి కొనల్నే కళ్ళుగా మార్చాడు. అందరి జీవితాల్లో ఆశా జ్యోతులు వెలిగించాడు. చూడయ్యా, మా మీద నమ్మకుంటే నీకు గౌరవప్రదమైన జీవితాన్ని మేము అందిస్తాం. నువ్వు కూడా మా ఇంట్లోనే ఉండొచ్చు. వరాలు తల్లి అడగకుండానే వరాలు ఇచ్చాడు. ఎవరిని అడిగి మరీ వరాలు ఇస్తానంటే వద్దంటానమ్మా. అమ్మా తల్లి, నేను ఇక్కడే ఉంటున్నామ్మా. నాన్నా, రమేష్, అమ్మా చూడన్నా, నువ్వు మా మాట కాదను అనే నమ్మకంతోనే నిర్ణయం తీసుకున్నావు. అది కూడా నీకు ఇష్టమైతేనేనా? సరేనమ్మా, సరే. ఏ రోజైనా నీ మాట కాదన్నా. సరే రమేష్, నాన్న. ఈరోజు మనము సుఖదేవ్ మహారాజు ట్రస్ట్ బోర్డు మీటింగ్కి వెళ్ళాలి కదా. అవునా? బెనర్జీ గారిని కలవాల్సిన అవునా? ఫైల్ ప్రాజెక్ట్ ఫైల్ తీసుకుని అడిగే త్వరగా. ఓకే ఓకే, సరేనా. అన్నట్టు మీ నాన్న రంగన్నని సరే సరే సరే. అమ్మా, నాన్న, అలా బయటికి వెళ్ళి వస్తాను. రే రమేష్, నాన్న. ఒక్క నిమిషం నాన్న, ఒక్క నిమిషం. అమ్మా, రమేష్, ఇది మీ అమ్మ యెరూషలేం నుంచి తెప్పించదా. పవిత్రమైన యేసు రక్తంతో తడిసిన శిలువ నుండి తయారు చేసిన చిత్రప్రాయం. ఇక ఇది వెంకటేశ్వర స్వామి బంగారపు ఉంగరం. నీ పుట్టినరోజు సందర్భంగా మీ అమ్మని గిఫ్ట్ చేశాను. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. చాలా థ్యాంక్ యూ అమ్మా, చాలా నాన్న. అమ్మా, నా మెడలో ఇంతటి పవిత్రమైన సిలువ, ఇంత ఖరీదైన ఉంగరం. ఏ స్వార్థం చూసుకోకుండా ఇతరుల కోసం బ్రతుకుతున్న నీ దగ్గర ఉంటేనే వాటికి విలువరా. చాలమ్మా, చాలు, చాలమ్మా, చాలు. మీలాంటి కడుపున కాకుండా ఇలాంటి చండాలుడి కడుపుని ఎందుకు పుట్టానని బాధేస్తుందమ్మా. తప్పు నాన్న, అలా అనకూడదు, తప్పు. చూడు, ఆయన అంటూ లేకపోతే ఈరోజు నువ్వంటూ మాకు బిడ్డగా ఉండేవాడివా. చాలమ్మా, చాలు. ఈ జన్మకి ఇది చాలమ్మా, చాలమ్మా. నాన్న, ఈరోజు మీ నాన్న కళ్ళకి ఆపరేషన్ అరేంజ్ చేశాం. తీసుకుని పద హాస్పిటల్కి వెళ్దాం. వాడిక కళ్ళ ఆపరేషన్ వీల్లేదు. వాడు చేసిన పాపానికి ఆ దేవుడు విధించిన శాపం వాడికి అనుభవించి తీరాల్సిందే. ఏమిట్రా నువ్వు మాట్లాడేది? తప్పురా, అలా మాట్లాడుకోవడం. నాన్న, నన్ను క్షమించండి నాన్న. వాడు చేసిన పాపానికి నోరుమోయి. మన ఆశయం ఏంటి? నువ్వు మాట్లాడేది ఏంట్రా? ఆ సుఖదేవ్ మహారాజు ట్రస్ట్ వాళ్ళు మన మానవతా ట్రస్ట్ ఓకే చేశారు. ఎందుకు? మనం చేస్తున్నది సేవా కార్యక్రమంగా వాళ్ళు భావిస్తున్నారు కనుక. నిజానికి మనం చేస్తున్నది సేవ కాదురా, కర్తవ్యం. మనిషిగా సాటి మనిషికి బాసటగా నిలవాల్సినటువంటి కర్తవ్యం. దివ్యాంగులందరినీ ఒక చోటకు చేర్చి నాకున్న ఉపాధ్యాయ వృత్తిని రంగరించి వాళ్ళకు వివిధ వృత్తుల్లో శిక్షణ ఇచ్చి ఇటు మేధాశక్తిని ఇటు శ్రామిక శక్తిని నా భారతావనికి బహుమతిగా అందించాల్సినటువంటి కర్తవ్యం. కష్టపడకుండానే మృష్టాన్న భోజనం నోటి దగ్గరకు రావడంతో బద్ధకంగా నిద్రపోతున్న భారతీయులకు శ్రమలోని సౌఖ్యాన్ని చూపించాల్సినటువంటి కర్తవ్యం. ముష్టెత్తుకుంటూ చీత్కారాలు అనుభవించి ఆ బ్రతుకులకు స్వస్తి చెప్పించాలి. మేరా భారత్ మహాన్. ఈ స్త్రీలు కూడా మనకెందుకు
కొడుకులని ఊరుకుంటే ఈ రోజు ఈ చర్చ మనకు అవసరం అయ్యేది కాదు. కానీ అతను సోమరిపోతుల అరుకు తినడానికి సిద్ధపడలేదే, కష్టించాడు. అందుల కోసం అహోరాత్రులు శ్రమించి వాళ్ళ చేతి వేళన కళ్ళుగా మార్చాడు. ప్రపంచాన్ని 6 చుక్కల్లో మలిచాడు. మరి ఇంత తెలిసి మనం ఎందుకు ఊరుకోవాలి? ఇప్పుడు చెప్పండి, మన లక్ష్యం ఏమిటి? దివ్యాంగుల సమైక్య జీవనం. చాలా బాగుంది రాజారాం గారు. ఎవరు? బెనర్జీ గారా? అవును సార్. నమస్కారం అండి. నమస్కారం సార్. మీ ప్రాజెక్ట్ ఫైల్ స్టడీ చేసినప్పుడు ప్రతి వర్డ్లోనూ కూడా ఫైల్ కనిపించింది సార్. అది కేవలం ఫైల్స్ వరకు మాత్రమే పరిమితమేమో అనుకున్నాను. మొన్న బోర్డ్ మీటింగ్లో మీరు ఇచ్చిన స్పీచ్కి మా మెంబర్స్ మొత్తం కూడా గులాంలైపోయారు సార్. ఓహో, అందుకనే మీ ప్రాజెక్ట్ని ఓకే చేస్తూ 15 కోట్ల రూపాయల నిధుల్ని శాంక్షన్ చేసింది. డాడీ, రమేష్, ఈ లెటర్ చదవండి. మీరు కేటాయించినటువంటి 3 ఎకరాల స్థలంలో ఆయా విభాగాల దివ్యాంగుల కోసం ఎక్విప్మెంట్ స్టోర్స్, క్లాస్ రూమ్, ఇలా ఏదేది ఎక్కడెక్కడ ఎలా ఎలా ఉండాలో అవన్నీ కూడా మా ఇంజనీర్స్ పక్కాగా ప్లాన్ ప్రిపేర్ చేశారు సార్. రమేష్, లెటర్ చదువుకున్నారా? మొత్తం చదువుతున్నాను. అంతా ఇంపోర్టెడ్ మెటీరియల్ తెప్పిస్తున్నట్లున్నారు. మీరు ఇంత మంచి పని చేస్తున్నప్పుడు క్వాలిటీ విషయంలో రాజీ పడకూడదని భావించింది మా కమిటీ. వెరీ హెల్ప్ సార్. ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సార్ రమేష్, ఆ లెటర్ మీద నాన్నగారు చేస్తాను. షూర్. ముందు మీరు కూర్చోండి సార్, మీరు కూర్చోండి. థ్యాంక్ యూ. ప్లీజ్ ప్లీజ్. నాన్న ఒక్కసారి. కూర్చోండి. బెనర్జీ గారు, సార్, కాఫీ తీసుకోండి. కాఫీనా? సార్, మేడం గారు కాఫీ తీసుకొచ్చారని మీరు ఎలా గుర్తుపట్టారు సార్? నీటిలో చేప పిల్లకు ఈత ఎవరు నేర్పారు? కోయిలమ్మకి తీయని పాటను ఎవరు నేర్పారు? అప్పుడే పుట్టిన బిడ్డకు క్యారుమనే ఏడుపును, వర్షించే మేఘాలకు ఉరుములను, పారే సెలయేటికి ప్రవాహాన్ని, గంభీర సముద్రాలకు అలలను ఎవరు నేర్పారు? ఆయనే, ఆ భగవంతుడే మా అంధుల ప్రపంచానికి జీవితాన్ని నేర్పించాడు. మనిషికున్న 2 కళ్ళు ప్రపంచాన్ని చూడగలిగితే ఆ దేవుడు మాకు అనుగ్రహించిన మనోనేత్రం మాకు విశ్వాన్నే చూపిస్తుంది బెనర్జీ గారు. అందుకే మా సంకల్పాన్ని దృఢం చేసుకుని మాలో మేము చూస్తాం, మాలోనే ఎదుటి వారిని చూస్తాం. నిజానికి మా ఇద్దరి శరీరాలు వేరైనప్పటికీ మా మనసులు మాత్రం ఒకటి. చాలా బాగా చెప్పారు సార్. అవును, మేడం గారి పేరు మేరీ అన్నారు కదా, అంటే ఆమె క్రిస్టియన్, మీరు రాజారాం గారు అంటే మరి మీరు హిందూ. మీ ఇద్దరి మధ్యలో మీరు అడిగే విషయం నాకు అర్థమైంది. చూడండి బెనర్జీ గారు, దేవుడు అన్ని జీవరాశులతో పాటు మనిషిని కూడా పుట్టించాడు. కానీ మనిషి ఏవి తోచక మతాన్ని సృష్టించాడు. మనసులో కలిసిన మాకు ఏ మతం అడ్డం కాలేదు. అవును బెనర్జీ గారు, మేము ఒకళ్ళ మతాన్ని ఒకళ్ళు గౌరవిస్తాం, అందులో మంచిని స్వీకరిస్తాం, దాన్నే అనుసరిస్తాం. చాలా బాగా చెప్పారు సార్. అవును, ఇందాక మీరు అన్నారు పింఛన్ విధానం ప్రజల్ని బద్దకస్తులను చేస్తుంది అని. అంటే మీరు పింఛన్కి వ్యతిరేకమా? కాదండి, ఈ విషయం నేను మీకు సబ్మిట్ చేసిన ఫైల్లో 7వ నంబర్ పేజీలో 10వ లైన్ గమనిస్తే మీకు అర్థమవుతుంది. పెన్షన్లో అందాలి, కానీ అది ఒంట్లో ఓపిక లేని వారికి మాత్రం. ఒంట్లో ఓపిక ఉండి పెన్షన్లు కోరుకునే వారికి మాత్రం నేను వ్యతిరేకం. ప్రభుత్వం అందరికీ ఉపాధి కల్పించడం కష్టమే. అందుకే స్వయం ఉపాధి కోసం వృత్తి విద్యా కోర్సుల్లో శిక్షణ పొందడం ద్వారా మనం మన దేశాన్ని చిన్న తరహా పారిశ్రామిక దేశంగా అభివృద్ధి చేయొచ్చు. అందుకు మేధావులు, చదువుకున్న వాళ్ళు అండగా ఉంటే అటు చైనా, సింగపూర్ దేశాల్లాగా మనం కూడా మన దేశాన్ని అటు పారిశ్రామికంగాను ఇటు ఆర్థికంగాను అభివృద్ధి చేయొచ్చు. చాలా బాగా చెప్పారమ్మా. మీలాంటి వాళ్ళు ఊరికి ఒక్కళ్ళు ఉంటే చాలమ్మా, ఈ దేశమే బాగుపడిపోతుంది. కానీ ప్రజలు కూడా ఎందుకు సహకరించాలిగా? మంచి ఎప్పుడు చేదుగానే ఉంటుంది బెనర్జీ గారు, కానీ ఇష్టం కూడా అంతే కష్టంలాగా. ఇష్టపడి దేశ సేవ చేసేవాడికి కుటీర పరిశ్రమలు మొదలుకొని పెద్ద పెద్ద భారీ పరిశ్రమల వరకు ప్రపంచ వ్యాపారం చేయగల సత్తా మన భారతీయులకు. దాంట్లో భాగంగా మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్,
స్టాండప్. ఆడుతూ పాడుతూ పని చేస్తంటే అలుపు సొలుపు ఉండదోయ్, అలుపు సొలుపు ఉండదోయ్. రంగన్న ఏంటి మంచి ఆట పాటల మీద ఉన్నట్టున్నావు? ఏలేదు బాబు, ఈ గడ్డి మీద దుమ్ము తుడుస్తున్నాను బాబు, చేతులు పని చేస్తున్నాయి, ఇక నోరు ఖాళీగా ఉంటుంది కానీ అట్లా లల్లాయి పాటలు ఇక పాడుతున్నాను నుంచి నువ్వు ఇలాంటి పనులన్నీ చేయడానికి వీల్లేదు. అయ్యా. ఎందుకంటే సుఖదేవ్ ట్రస్ట్ వాళ్ళ పుణ్యం అంట మన నిర్మాణాలు 3 వంతులు పూర్తయిపోయాయి. మన రమేషే సైట్లో ఉండి అన్ని పనులు దగ్గరుండి చూసుకుంటున్నాడు. చూడు, నిన్ను నీ కాళ్ళ మీద నిలబెడతామని నీకు ఇచ్చిన మాట ప్రకారం ఓ మంచి ఉద్యోగం కూడా వేయిస్తున్నావులే, జీతం కూడా ఉంటుంది. అమ్మా అయ్యో బాబు, లేలే, మాకు ఇలాంటివి ఇష్టం ఉండవు. రంగన్న అలా వెంకటేశ్వర స్వామి గుడి దాకా వెళ్ళొస్తా. రండి బాబు. ఎవరైనా వస్తే కూర్చోమని చెప్పు. అలాగే రండి. మంచి ఉద్యోగం అంట, మంచి జీతం అంట, ఆహా నా పెళ్ళంట. భూమి మీద చుక్కబడితే డబ్బు లేదురా, ఉలపాటం తీర్చుకుంటే తప్పు లేదురా, తప్పే లేదురా. మాస్టరు, మాస్టరు, మాస్టారు 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 గుడికి వెళ్ళారయ్యా, గుడికి వెళ్ళారు. మీరు కూకోండి. మరి రమేష్ రమేష్ సైడ్ దగ్గరికి వెళ్ళాడయ్యా, మీరు కూకోండి. రావయ్యా, నువ్వు కూడా కూర్చో. వదిలేయ్యా. రంగన్న కళ్ళు ఎలా కనపడుతున్నాయి? నాకు బ్రహ్మాండంగా అమ్మగారయ్య గారి దయ వల్ల చూపి బ్రహ్మాండం కనిపిస్తుంది బాబు. వీళ్ళు రావడానికి టైం ఏమైనా పడుతుందా? వాళ్ళ టైలర్ బాబు, మీరు ఇట్లా వచ్చారు బాబు, అంతే బాబు, మీరు కూకోండి. మాస్టర్ గారు బయటికి వెళ్ళారు, రమేష్ ఎప్పుడు వస్తాడో తెలియదు. మరి ఈ సంచి ఎవరికి వాళ్ళు అర్థం కావట్లేదే బాబు. వాళ్ళంతా ఏంది బాబు, నేను లేను బాబా, నేను లేనా బాబు? ఏంది బాబు అది? అందులో క్యాష్ ఉందయ్యా. క్యాషా? ఎంత ఉంది బాబు? 50 lakhs. 50 lakhs అంటే ఎంత? 50 లక్షలయ్యా. 50 లక్షలా? 50 లక్షలు? 50 లక్షలే? రంగన్న, రంగన్న, ఏంటి అలా అయిపోతున్నావు? బాబు బాబు బాబు, ఒక్కసారి చూస్తాను బాబు, చూస్తాను బాబు, చూస్తావు? చూస్తాను బాబు. రా. వామ్మో వామ్మో, అంత డబ్బే, వామ్మో అంత డబ్బు, అంత డబ్బు. ఓ, కళ్ళు తిరిగిపోతున్నాయి బాబు, కళ్ళు తిరిగిపోతున్నాయి బాబు. ఒక్కసారి ముట్టుకుంటాను బాబు, ముట్టుకుంటావు. రా. ముట్టుకుంటా బాబు. వామ్మో, డబ్బు డబ్బు డబ్బు. అది మొత్తం నీ సొంతం అయితే నా సొంతం, ఇదంతా నా సొంతం, సొంతం సొంతం. రంగన్న, ఇంకోసారి ఇలా అయిపోయావు అనుకో, ఇందులో వచ్చి నీకు ఒక్క పైసా కూడా నీకు ఇవ్వను. అంటే ఇదంతా ఇదంతా నాదనా, ఇదంతా నాదనా, ఇదంతా నాదనా, ఇదంతా నాదే. కాదు, మన ఇద్దరిది. రాజారావు మీ గుడ్డోళ్ళ కోసం ఏర్పాటు చేసిన ఈ ట్రస్ట్కి ఎక్కడెక్కడి నుంచో నిధులు ఇలాగే వచ్చి పడుతుంటాయి. దాన్ని మన ఇద్దరం ఇలాగే పంచుకుందాం. ఏమంటావు? అబ్బా, దాన్ని పంచుకోవచ్చా? నేను ఇప్పుడే వస్తా. ఎక్కడికి? సంచి తెచ్చుకుంటాను బాబు. పాపా, ఎలా పడితే అలా పంచుకోలేమయ్యా. దీనికి నీ కొడుకు రమేష్ సహకారం కూడా కావాలి. ఆలోచించు. ఏంది ఆలోచించేది? నా ఆలోచన ఇందాకే చచ్చిపోయిందయ్యా. ఏ వాడు నన్ను నాళ్ళ కోసం అయ్యిగా బతుకుతున్నాడు కానీ నా కోసం కాదు. పోనీ మీరే ఓ పని చేయకూడదు, ఏంటి? మీరే ఓ పని వాడిని అడగకూడదు. అడగానే చెప్పు తీసుకొని కొడతాను. మరి అదే నా భయం కూడా అదే.
అది కాదయ్యా, నువ్వంటే వాడికి రక్తం పంచించిన తండ్రి అనే చిన్న సాఫ్ట్ కార్నర్ ఉంటుంది, అందులో ట్రై చేయి. అంతేనంటావా? అయ్యో అది రంగన్న. అలా ఈ పుణ్యాత్ములిద్దరు కూడా ఈ మానవతా ఏర్పాటు చేశారు. ఏంటి బెనర్జీ గారు, గాడిదికి గీతోపదేశం చేస్తున్నారు? ఏంటయ్యా కన్న తండ్రిని పట్టుకుని ఆ మాటలు? ఆయన అనుకుంటాడు ఏమోలేండి. సర్లే, ఎంతకి క్యాష్ తెచ్చానా? నువ్వెందుకు తీసుకున్నావు? ఇచ్చాడు కదా. ఇస్తే తీసేసుకుంటావా? ఎన్నిసార్లు చెప్పండి నీకు? ఇంకొకసారి పట్టుకుని నీ పని చెప్తాను. ఆయన ఈయన గురించి తెలుసుకోవడం మీరు ఎట్లా ఇచ్చారండి? మీ నాన్నగారే కదండి. సర్లే, ఎందుకు ఇంట్లో 50 lakhs ఉన్నాయి? ఉన్నాయి ఉన్నాయి బాబు. బ్యాగ్ ఓపెన్ చేసావా? క్యాష్ చూసావా? మీరు అనవసరంగా అతను కోపడుతున్నారండి. మీకు తెలియదండి అతను గురించి. పెద్ద దొంగ. అసలు ఈ పేటలో దొంగతనాలు ఎక్కువయ్యాయి. దానికి తోడు ఈ గాని తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు మా నాన్న. పైగా ఈ గానికి కళ్ళు వచ్చాయి, పాత వాసనలు ఎట్టిపోతాయి. ఏ అయినా తన బిడ్డ గొప్పగా ఉండటంలో చూసుకోవటం తప్పేమన్నా ఉందయ్యా? సరే సరే సరే, అయిపోయింది ఏదో అయిపోయింది. రమేష్, క్యాష్ కరెక్ట్గా ఉన్నాయి చూసి. అబ్బాయి, మీ మీద నమ్మకం ఉందిలేండి. రమేష్, చెప్తాయనయ్యా, ఏమే మా కాయని నువ్వు కాకపోతే ఇంకెవరున్నారా? రమేష్, ఏమీ లేదు. అంత డబ్బు ఆ గుడ్డోడికి ఖర్చు పెట్టి పెట్టాలా అని. కాదు, ఇంత కట్టపడ్డందుకు నీకు కానీ అదుగు ఆ బెనర్జీ బాబు కానీ ఏమైనా మిగులుద్దా అని అనుకున్నా, ముందే అనుకున్నా. ఇంకా నీ నోట్లోంచి ఇలాంటి కోతలు రాలేదేంటండి? ఆ పెద్ద మనిషిని ఆదరించి నీకు అన్నం పెడితే తిన్న ఇంటి వాసనే లెక్కేస్తావా? మా నాన్నగారు ఏ రోజు కూడా తప్పు చేయలేదండి. జీవితంలో మొట్టమొదటిసారికి పాముని తెలియక పాలుపోసాడు. అదే ఆయన చేసిన మొట్టమొదటి తప్పు. నిజమేరా, నిజమే. వాళ్ళకి లాగా కళ్ళు లేనప్పుడు అందరికి సైన్స్ చేద్దామని అనుకున్నా. ఎందుకు? అప్పుడు నేను కూడా గుడ్డోని కాబట్టి. ఇప్పుడు నాకు కళ్ళు వచ్చాయిరా. అంత డబ్బు ఎవరో చూస్తావు దోసుకుపోతా ఉంటే ఊరుకుంటానంటే నేనా? ఇంకో మాట మాట్లాడావంటే ఏం చెప్తావురా నువ్వు? రేయ్, మాట్లాడతారా ఇంకా? రేయ్, 10 మాటలు మాట్లాడతా. ఇదిగా పెద్దయినా చూడ, నా కొడుకు సంపాదించినంత నాకే దక్కాలనుకోవడం తప్పేమైనా ఉందా అని నిన్ను ఏంటి పెద్ద మనిషిని అలా కొడతావు? మీరున్న బెనర్జీ గారు పెద్దరికంగా ప్రార్థిస్తున్నారు. వీడు నమ్మి అన్నం పెట్టిన వాళ్ళకి చూపించే కృతజ్ఞత ఇదేనా? ఏంటయ్యా కృతజ్ఞత పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? అయినా ఈ రంగన్న నాకే తప్పు కనిపించట్లేదయ్యా. ఏంటి బెనర్జీ గారు, ఏం మాట్లాడుతున్నారు మీరు? నిజమయ్యా, ప్రతి తండ్రి కోరుకున్నట్టే ఈ రంగన్న కూడా తన బిడ్డ పెద్ద బంగ్లాల్లో ఉండాలని, కారుల్లో తిరగాలని కోరుకున్నాడు. అరే, అది తండ్రిగా తన కోరికయ్యా. అది అయితే మాత్రం ఇలాంటి చెడ్డదారులు తొక్కాలా? నీకు విషయం అర్థం కావట్లా. ఈ సొసైటీలో చాలా మంది ధనవంతులు అంత గొప్ప వాళ్ళగా ఎలా అయ్యారనుకుంటున్నావు? ఏ అవినీతి చేయకుండానే నేను వేల కోట్లు సంపాదించారు. ఏ పన్నులు ఎగయకుండానే ప్రపంచ సంపన్నులుగా ఉన్నారనుకుంటున్నాను. చూడు, నీకు విషయం తెలుసో లేదో, నేను ఈ ప్రాజెక్టు ఫైల్ ఓకే చేయించడానికి ఎంతమంది కాళ్ళు గట్టాలు పట్టుకొని పట్టున్నాడని తెలుసా? కలెక్టర్ ఆఫీసులని, మినిస్ట్రియల్ ఆఫీసులని ఎంతమంది చేతులు డబ్బుతో తక్కువ వచ్చిందని తెలుసా? నో, నేను నమ్మను. కలెక్టర్ గారు, మినిస్టర్ గారు చాలా స్ట్రిక్ట్. స్ట్రిక్ట్ పైకి ఎవడైనా అంతేనాయన. నువ్వు ఒక్కడివి తీసుకున్నంత మాత్రాన మిగిలినోళ్ళే పద్ధతులు గారు. చూడు రమేష్, మర్యాదగా ఆ 50 లక్షల్లో నా షేర్ నాకు పంచు, లేకపోతే ఎక్కడ ఫైల్స్ అక్కడే ఆగిపోతాయి. నీ నాన్న కన్న కళ్ళగానే మిగిలిపోతుంది. కొంచెం రిస్క్ చేయి. చూడు రమేష్, మర్యాదగా ఆ 50 లక్షల్లో నా షేర్ నాకు పంచు, మిగతా బాధ్యత నువ్వే తీసుకో. ఏం రంగన్నా? బాబు బ్రహ్మాండంగా చెప్పారు బాబు. రమేష్, ఈ ప్రాజెక్టు మనకి బంగారు బాతు లాంటిది. ఎక్కడెక్కడి నుంచో నిధులు ఇలాగే వచ్చి పడుతూ ఉంటాయి. వాటిని మన ఇద్దరం ఇలాగే పంచుకుందాం. ఆలోచించు రంగన్న. బేసిక్గా చెప్పారు బాబు. అందుకే కదా నిన్నోడుతుంది. నాకు కూడా అసలు ఇలాంటి ఇష్టం ఉంటుంది. చూడు రమేష్, నువ్వు నిజాయితీగా పనిచేస్తావు సరే. నాలా నీకు నిధులు ఇచ్చేవాళ్ళు, అదే ఆ పైన వాళ్ళు కూడా నిజాయితీగా పనిచేయాలిగా. రమేష్, ఈ సొసైటీలో మనం పెద్ద మనుషులుగా చలామణి అవ్వాలంటే బంగళ, కారు, హోదా, పరపతి ఇవన్నీ కూడా రావాలంటే డబ్బు. డబ్బే.
ఈ డబ్బు గురించి నాన్న అడిగితే ఏం చెప్పాలి? ఇప్పుడు మనోడు రూట్లోకి వచ్చాడు. చూడు రమేష్, ఈ ఏరియాలో ఎటు తిరిగి దొంగల భయం ఉండనే ఉంది. నేరం దొంగల మీదకి పోతుంది, డబ్బు మన దగ్గర సేఫ్గా ఉంటుంది. ఏమంటావు రంగన్న? బాబు భలే ఐడియా చెప్పారు బాబు. ఏమిటి మీలో మీరు ఏదో చెప్తే మేము కూడా నవ్వుకుంటాం కదా. అయ్యయ్యో, మీకు చెప్పకుండానే మాస్టారు. అది ఈరోజు సెకండ్ సాటర్డే, పైగా ఈ రెండింగ్ డే. ఇంత పెద్ద మొత్తాన్ని బ్యాంకు వాళ్ళు అరేంజ్ చేయడానికి వాళ్ళ పడ్డ తిప్పలు అవి చెప్పుకొని అయ్యో పాపం కష్టపెట్టినట్టున్నాం. మాస్టర్ గారు ఇదిగోండి 50 లక్షలు. ఆయన రమేష్ నాన్న ఈ డబ్బు తీసి లోపల పెట్టు. మాస్టర్ గారు మళ్ళీ వెళ్ళొస్తాను. మంచిది నాయన. అమ్మా వెళ్ళొస్తానమ్మా. మేరీ, ఆ, చూసావా? ఈ బెనర్జీ గారు మన కోసం ఎంత త్యాగం చేస్తున్నాడు. అవునయ్యా. నిజానికి ఇలాంటి మనుషులు దొరకడం చాలా కష్టం కదా. రమేష్ని పంపకూడదు. లేదులే మేరీ, ఈ ప్రాజెక్టు పనులు నేను ఒక్కడనే చూసుకోవాలి. నా ఒంట్లో ఓపికన్నంత వరకు ఈ ప్రాజెక్టు పనులు నేనే చూసుకోవాలి. ఈ పనులు పూర్తయ్యాక రమేష్కి బాధ్యతలు అప్పచెప్పి వాడికి పెళ్లి చేసి హాయిగా రెస్ట్ తీసుకుందామని అందుకే నా మనసులో ఉన్న మాట చెప్పేవయ్యా, కానీ ఇంత జ్వరంలో బయలుదేరడమే. రోగం ఈ శరీరానికి కానీ మన ఆశయానికి కాదు. వస్తాను. ఏమయ్యా, పోనీ రమేష్ని పంపకూడదు. లేట్ అవుతుంది. మనం లేట్ చేస్తే అవతల బంగ్లాలో మినిస్టర్ గారు అపాయింట్మెంట్ క్యాన్సిల్ అవుతుంది. సరే, రమేష్ని వచ్చి ట్రావెలర్స్ బంగ్లా దగ్గర నన్ను పికప్ చేసుకోవచ్చు. అలాగే. వస్తాను. ఏమయ్యా, ఇల్లు జాగ్రత్త అలాగే. మేరీ. నువ్వు జాగ్రత్త. అలాగే అలాగే. ఆ. ఎవరు? అమ్మా నేను వెళ్ళొచ్చానమ్మా. మీరా? మాస్టారు ఇంట్లో లేరండి. మరే మినిస్టర్ గారిని కలవడానికి ట్రావెలర్స్ బంగ్లా దగ్గరికి వెళ్ళారు. ఆ విషయం గుర్తు చేద్దామని వచ్చానమ్మా. వస్తానమ్మా. చూడండి, మా రమేష్ ఎక్కడున్నాడు? ఇప్పుడే ఫోన్ చేస్తానమ్మా. హలో రమేష్, ఎక్కడున్నావు? ఓహో, రంగన్న కూడా నీతోనే ఉన్నాడా? చూడండి, వాళ్ళ నాన్నగారికి ఒంట్లో బాగాలేదని చెప్పండి. ఏంటి, ట్రావెలర్స్ బంగ్లా దగ్గరికి రమ్మన్నారు. రమేష్, మీ నాన్నగారికి ఒంట్లో బాగాలేదుట, నిన్ను ట్రావెలర్స్ బంగ్లా దగ్గరికి రమ్మన్నారు. అవునవును. అది కాదయ్యా, అది కాదు. అదే అదే, ఇందులో కొత్త ఉందయ్యా. లేదు నేను తీసుకెళ్తాగా. సరే సరే అమ్మా. మరి రమేష్ రంగన్న ఇద్దరు ఆ జర్మనీ నుంచి వచ్చిన మెటీరియల్ లోడ్ తీసుకురావడానికని వెళ్ళారట. వాళ్ళు రావడానికి రేపు కానీ రారట. ఇప్పుడు ఎలా? ఆయన అసలే చలి జ్వరంతో బాధపడుతున్నారే. అమ్మా, నీకు రమేష్ ఎంతో, నేను కూడా అంతే కదమ్మా. నేను వెళ్ళి మాస్టర్ గారిని తీసుకొస్తాను. అలాగే నాయన. మా నాయనే, నా ఆయుష్ కూడా పోసుకొని నువ్వు రెళ్ళు బ్రతుకునాయన. అలాగే వస్తానమ్మా. అలాగే.
మాట్లాడే కళ్ళు లేనంత మాత్రాన పిల్లలతో ఏదో మనిషి అనుకున్నారా? ఎవరో చెప్పండి, ఎవరైనా సరే మిమ్మల్ని ఎవరిని బయటకు వెళ్ళవు, ఇక్కడి నుంచి కథలేవను కథలేవను. అమ్మని చూస్తావా? వచ్చావా బాబు? ఇక్కడ ఏదో జరుగుతుందిరా. ఏం లేదులేమ్మా, ఈ ప్రాజెక్ట్ కోసం కొంత ఏదో కొంత మిగలాలి కదా అని. మనం చేస్తున్నది సేవ. అలాంటి సేవ డబ్బుతో విలువ కడతావా? మనల్ని నమ్మి ఆ సుఖదేవ్ ట్రస్ట్ నుంచి డబ్బులు రావడానికి బెనర్జీ బాబు ఎంతో కష్టపడుతున్నాడు. మీరు ఇలాంటి వాళ్ళని తెలిస్తే ఆయనకి మేమే సమాధానం చెప్పాలి. అవన్నీ వాడు చూసుకుంటాడు అమ్మా. నువ్వు ఆయాసం మాక ఒరే రమేష్ సంచిచ్చేరా రమేష్, అమ్మతో నేను మాట్లాడతానుగా. బాబు బెనర్జీ బాబు వచ్చేవా నాయనా? చూడు వీళ్ళు ఏం చేస్తున్నారు. నాకంతా తెలుసమ్మా, నేనే చేయమన్నా. బెనర్జీ బాబు అవునమ్మా, మీ ప్రాజెక్టుకే ఎంత నిధిని నేను ఎందుకు కేటాయించాను అనుకున్నారు? అందులో నా స్వార్థం కూడా ఉందమ్మా. చూడమ్మా, 100 కోట్ల రూపాయలు భక్తులు కానుకలుగా ఇస్తే ఎలా ఖర్చు పెట్టుకోవాలో తెలియని స్థితిలో ఉందమ్మా సుఖదేవ్ మహారాజ్. అప్పుడే మీ ప్రాజెక్టు ఫైల్ నా టేబుల్ మీదకి వచ్చింది. టోటల్గా స్టడీ చేశాను. అప్పుడు ఆలోచించానమ్మా, సుఖదేవ్ మహారాజ్ ట్రస్ట్ నుంచి ఒక్క పైసా కూడా కాజేయలేని నేను కొత్తగా వచ్చిన మీ మానవత నుంచి అయితే కావలసినంత కాజేయచ్చని నిర్ణయించుకున్నాను. ఇప్పుడే మీ రమేష్ని రంగన్నని ఇద్దరిని కూడా నా బిజినెస్కి మేనేజింగ్ అమ్మా. నా వంతు పెట్టుబడిగా 15 కోట్ల రూపాయల నిధుల్ని శాంక్షన్ చేయించానమ్మా. ఒప్పుకుంటే మిమ్మల్ని కూడా. సేవ పేరుతో మరి ఇంత మోసమా? మోసం మీలాంటి వాళ్ళు పుండుకుంటూ మాలాంటి వాళ్ళని చూసి ముద్దుగా పెట్టుకున్న పేదమ్మ మోసం. అయినా ఏ మోసం చేయకుండా పైకొచ్చిన కోటీశ్వర్లు ఎంతమంది సొసైటీలో ఉన్నారో చెప్పండి అమ్మా. మీ దృష్టిలో అది మోసం, మా దృష్టిలో అది లాభం. నోరు మొయ్యి. చూడు, మీరు ఇలాంటి పనులు చేస్తే ఆ దేవుడు మిమ్మల్ని క్షమించడు, తప్పకుండా శిక్షిస్తాడు. ఏంటే శిక్షించేదే? ఒరే రమేష్, ఈ గుడ్డలు పట్టుకుంటే మనందరికీ డేంజర్ ఎరా. నువ్వు నోర్మి. దొంగతనం చేసి ఆ నేరాన్ని దొంగల మీదకి మాత్రమే నెడదామని చెప్పావు. కానీ అమ్మని చంపుదామని అప్పుడే చెప్పుంటే మీ ఇద్దరిని ముక్కలుగా నరికి పడేసేవాడు. శభాష్, ఎంత గొప్పగా దిగజారిపోయావురా రమేష్. మహాత్మా గాంధీ, వల్లభాయ్ పటేల్, సుభాష్ చంద్రబోస్, రాజ్గురు, సుఖదేవ్, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, ఝాన్సీ లక్ష్మీబాయి, కాకతీయ రుద్రమదేవి, బిఆర్ అంబేద్కర్, అలాంటి దేశ నాయకుల త్యాగ జీవితాల గురించి రోజు నీకు కథలుగా చెప్పేవారు మీ నాన్న. ఈ సమాజం కోసం, ఈ దేశం కోసం, రేపటి తరం కోసం మనిషి ఎలా జీవించాలో ఆయన ఆచరిస్తూ నిన్ను కూడా ఆచరింప చేశారు. నిన్ను ఈ సమాజానికి ఉపయోగపడే గొప్ప శక్తిగా తయారు చేయాలని ఆయన ఎంతగా కలలు కన్నారో తెలుసా? ఒక్కొక్కసారి నిద్రలో ఉలిక్కిపడి లేచి కూర్చునేవారు. నేను సరిగ్గా పెంచుతున్నాననే కానీ తనను తానే ప్రశ్నించుకునేవారు. ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపారో నాకు తెలుసు. నిన్న రాత్రి కూడా ఏమన్నారో తెలుసా? మన రమేష్ మన ఆశయాలకు అనుగుణంగా పెరుగుతున్నాడు. నిజంగా మన రక్తం పంచుకు పుట్టిన బిడ్డున్నా కూడా ఇంత గొప్ప వ్యక్తిత్వం కలిగి ఉండేవాడు కాదేమో అని. మరి నువ్వు ఆయన వ్యక్తిత్వాన్ని వెన్నుపోటు పొడిచావు. నన్ను నమ్మమ్మ, నేను నాన్నకి వెన్నుపోటు పడినమ్మ. రమేష్, నీ నాన్న తలపెట్టిన ఈ ఉద్యమానికి నువ్వు బాసటగా ఉంటావని ఆయనతో పాటు నేను నమ్మాను.
ఆయన నమ్మకాన్ని బొమ్ము చేసేసావు. నన్ను నమ్మమ్మా, నన్ను నమ్ము. నేను నాన్నగారి మాట నిలబెడతానమ్మా. నేను వెన్నుపోటు పొడవనమ్మా. మీ నాన్న వస్తున్నాడు, మీ నాన్న వస్తున్నాడు. మేరీ, నీకు శుభవార్త. మన మానవతా చారిటబుల్ ట్రస్ట్ని ప్రారంభించడానికి ముఖ్యమంత్రి గారు సంతోషంగా ఒప్పుకున్నారు. మన మంత్రి గారు మాట్లాడి ఒప్పించాడు. మేరీ, ఏమిటి మేరీ ఇంత శుభవార్త చెప్తే మాట్లాడము? మేరీ, 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 నాన్న, అమ్మకి ఏమైంది నాన్న? మీ అమ్మ మన విడిచిపెట్టి వెళ్ళిపోయిందిరా. అమ్మా, అమ్మా, నాన్న ఇదంతా ఎలా జరిగింది నాన్న? ఏడో మాకు అయ్యా, అందరం వెనక ముందు అందరం పోయేవాడు రే. నువ్వు నార్మే, నువ్వు నార్మే. నా తల్లి దేవతరా, నా తల్లి దేవతరా. మరి ఆ దేవతను ఎందుకు చంపావురా? నేను అమ్మని చంపడమే నాన్న. అమ్మ నిజంగా దేవత నాన్న, దేవత. దేవత కనుకనే రా మౌనంగా ఉండి నిజాన్ని ఇలా చెప్పింది. చెప్పరా? నీ మెడలో ఉండవలసిన ఈ పవిత్రమైన శిలువ మీ అమ్మ చేతిలోకి ఎలా వచ్చిందిరా? ఏయ్, కళ్ళున్న వాళ్ళను మోసం చేయొచ్చు, కళ్ళు లేని మమ్మల్ని మోసం చేయొచ్చు, కానీ ప్రపంచాన్నే తన కళ్ళుగా పెట్టుకుని చూస్తున్న ఈ దేవుణ్ణి నువ్వు ఎలా మోసం చేయొచ్చు? నన్ను క్షమించు నాన్న. అమ్మ నేను కావాలని చంపలేదు నాన్న, చంపలేదు. ఒరేయ్, రోడ్డు మీద అనాథ శవం పక్కన ఒంటి మీద నూలు పోగు కూడా లేకుండా బొక్క పట్టి ఏడుస్తున్న నీ ఏడుపు విని నువ్వు ఎక్కడ అనాథగానో బిచ్చగాడిగానో సంఘ విద్రోహిగా మారుతావేనని తల్లడిల్లిన తన తల్లి మనతో నీ అమ్మ 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 అని తన పొంగు పట్టుకుని ఏడుస్తున్న నిన్ను ఒడిలోకి తీసుకుని, అయ్యా అయ్యా మనకి పిల్లలొద్దయ్యా, దేవుడిచ్చిన ఈ బిడ్డని మన ఆశలకు స్ఫూర్తినిచ్చే మహనీయుడిగా తీర్చిదిద్దుదావయ్యా అని తన మాతృత్వాన్ని ఎక్కడి అలాంటి అమ్మని చంపడానికి నీకు మనసు ఎలా వచ్చిందిరా? వీళ్ళే నాన్న, వీళ్ళే. ఈ రంగన్న బెనర్జీలే నాన్న నాకు డబ్బు ఆశ చూపించాను. నేను కూడా ఆశపడ్డాను. ఈ విషయం తెలిసిన అమ్మ నీకు ఎక్కడ చెప్తున్నా? ఒకే ఒక కారణంతో అమ్మ నోరు మూసేనే, కానీ నేను అమ్మను కావాలని చంపలేదు నాన్న, నేను చంపలేదు. అయ్యా అయ్యా అయ్యా, జీవితంలో తాను వెలుగు చూడలేనని తెలిసి కూడా చూపు రావటానికి అవకాశం ఉన్న నీకు చూపునిచ్చిన ఆ తల్లిని చంపుదామని నీకు ఎలా అనిపించింది? అయ్యా, సమాజంలో నీకంటూ ఒక స్థానాన్ని కల్పించి నీ కాళ్ళ మీద నిన్ను నిలబెట్టాలని అడగకుండానే వరాలిచ్చిన దేవత అన్నావే ఆ రోజున. ఆ దేవతను చంపడానికి నీకు మనసు ఎలా ఒప్పింది రంగన్న? అయ్యా అయ్యా, నేను ఈ బెనర్జీ మాటలు విని డబ్బుకి కక్కుచ్చిపోతాను. కళ్ళు వచ్చేసరికి డబ్బు చూసి పిచ్చెక్కిపోయిందయ్యా. ఏం చేస్తున్నానో ఎట్టా చేస్తున్నానో తెలియలేదయ్యా. అయ్యా అయ్యా, నేను కావాలని అమ్మగారిని చంపలేదయ్యా, నేను చంపలేదయ్యా. బెనర్జీ గారు నా ఫైల్స్ స్టడీ చేసి నా స్పీచ్ విని స్ఫూర్తి పొందానంటే నిజాయితీకి నిలువెత్తు రూపం అనుకున్నాను మిమ్మల్ని. కానీ దెయ్యాలు కూడా వేదాలు వల్లిస్తాయని మరోసారి ఇది నిజాయితీ, త్యాగం, స్వార్థం లేకుండా చేసినటువంటి తృప్తి
తృప్తి అక్రమాలు చేసి మీరు సంపాదించిన డబ్బులు మీకు దొరుకుతుందా? మీ గుండెల మీద చెయ్యేసుకుని చెప్పండి. మీ దాతలైతే అన్నం పెట్టింది, అలసిపోతే సేద తీర్చింది, నా బిడ్డతో సమానంగా మిమ్మల్ని చూసింది. భూదేవంత ఓర్పు, ఆకాశమంత సహనం, సముద్రం అంత త్యాగం ఉన్న ఆ పిచ్చి తల్లిని ముగ్గురు మగాళ్ళు ముసలిది గుట్టిది అని కూడా ఆలోచించకుండా అతి కిరాతకంగా వీళ్ళ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని దుర్మార్గుండి సార్. సార్ మేము చేసింది తప్పే. హక్కులనే పేరుతో ఈ సమాజంలో మేము బ్రతకలి సార్. ఒకటి మీరైనా మమ్మల్ని శిక్షించండి, లేదా పోలీసులకు పట్టించండి సార్. రండి, పోలీసులకు పోదాం. మీరు వెళ్ళండి. అదేంటి అయ్యా మరి? అయ్యా అయ్యా ఇదేంటి అయ్యా? చనిపోయే ముందు వరకు ఎంత నరకయాత్ర అనిపించింది, అంతకంటే రెట్టింపు నరకయాత్ర అనిపించడం. దానికి ఇదే సరైన మార్గం. నన్ను ఆపకండి. పోసి నిప్పు పెట్టు. మనకి బతికే అర్హత లేదు, నిజంగా లేదు. అవును, మీకు బ్రతికే అర్హత మీరు చచ్చిపోవలసిందే. కానీ చచ్చే ముందు నా ప్రశ్నకు సమాధానం చెప్పినప్పుడు ఏ సిద్ధాంతం కోసం తను పరితపించిందో, ఏ ఆశయం కోసం తను ఉద్యమించిందో, ఏ ఆదర్శాల కోసం తన ప్రాణాన్ని సైతం త్యాగం చేసిందో ఈ తల్లి మరణానికి అర్థమైంది. అది చెప్పి అప్పుడు చావండి. తను కలలు కన్నా మానవతా చారిటబుల్ ట్రస్ట్ ని ఏం చేస్తారో అది చెప్పి అప్పుడు చావండి. నిజాయితీ పనులు ఎవరన్నా చూసుకోమంటారా? అలా నమ్మే కదా మీకు నేను బాధ్యతలు అప్పగించింది. ఏం చేశారు? పోనీ ఇంకెవరికైనా ఇస్తే వాళ్ళు కూడా ఇలా చేయరని మాట్లాడండి. మీరు మాట్లాడలేరు, సమాధానం చెప్పలేరు. అందుకే ఇదిగో ఇది చూడండి. ఏంటి సార్ అది? ఈ మానవతా చారిటబుల్ ట్రస్ట్ కి వారసులుగా మిమ్మల్ని మమ్మల్ని ఈ ట్రస్ట్కి ట్రస్టీలుగా పెట్టడం ఏంటి నాన్న? మేము హంతకులు నాన్న, దుర్మార్గులు, పాపాత్ములు. చూడండి, ప్రతి ఉద్యమం వెనక ఒక ఆశయం ఉంటుంది. ఆ ఆశయ సాకారానికి ఉద్యమం ప్రాణం అవుతుంది. ఆ ఉద్యమంలో సమిదైన భార్య చచ్చిపోయింది ఉద్యమ ఫలాలను అందించడానికి అనుకుంటాను. ఏమిటిరా వాడి పెళ్ళం చావును కూడా తేలిగ్గా తీసుకుంటున్నాడని మీరు అనుకుంటున్నారేమో. లేదు, మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళకి ఆసరాగా ఉంటారని ఒకే ఒక నమ్మకం, ఈ గుడ్డోడి నమ్మకం. అందుకే 4 రోజుల క్రితం మేము తయారు చేసుకున్న ఈ కాగితాలను ఇప్పుడు మేము మానవతను ముందుకు తీసుకెళ్ళండి. ఈ మానవతను ముందుకు తీసుకెళ్ళండి. లేదు, మీరు మారిపోయారు. నాకు తెలుసు, అగ్ని ప్రవేశం చేసిన సీత పునీతమైందంటే ఆ రోజున ఎంతమంది నమ్మారో నాకు తెలియదు. కానీ ఇప్పుడు ప్రాణత్యాగానికి ఒడిగొట్టిన మిమ్మల్ని నేను నమ్ముతున్నాను. ఈ క్షణానికి అందుకే ఈ మానవతను ముందుకు తీసుకెళ్ళండి. ఈ మానవతా ట్రస్ట్ని ముందుకు తీసుకెళ్ళండి. నువ్వు కోరుకున్నటువంటి వారసులు వచ్చారు. నా మేరీ కర్మ కన్నా చారిటబుల్ ట్రస్ట్ కి ఆదిలోనే చుక్క ఎదురవ్వకూడదన్న ఒకే ఒక కారణంతో నీకు ఈ అవకాశం ఇస్తున్నాను. ఈ చారిటబుల్ ట్రస్ట్ ని మానవతను ముందుకు తీసుకెళ్ళండి.